హే గైస్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన వర్కౌట్ అయితే వచ్చేసి చెస్ట్ అనమాట. చెస్ట్ ఇక తగడ పంపు కావాలంటే ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ వేసేసుకుందాం. ప్రీ వర్కౌట్ వేసేసుకొని ఇక నేనైతే ఇక తొంగి చూస్తున్నా మా అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి. మా ఉస్తాద్ అయితే రాలేడు ఈరోజు, ఎందుకో ఏమో ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేడు. ఇక నేనైతే ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి మా అన్న కోసం వెయిట్ చేసుకుంటూ నేను రాఘవేంద్రని అయితే ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇక ఫస్ట్ ఇక అయితే పుషప్స్తో అయితే స్టార్ట్ చేసిన. ఇక ఇది 3 సెట్స్ 15 reps. ఈ సెట్ 15 చేయాలి. తర్వాత ఇక మనమైతే బార్ అయితే చేసేసుకున్నాం. బార్లో అయితే నేను కూడా 3 సెట్స్ 15 reps చేసేసిన. ఇక మనం ఏంటంటే మెయిన్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఇది ఏంటంటే మనకి లోవర్ చెస్ట్ అయితే సాలిడ్ పంపేస్తుంది, ఇంకా వీ షేప్ కూడా యాడ్ అవుతుంది మంచిగా. తర్వాత ఫస్ట్ సెట్ వచ్చేసి మన డంబుల్ ప్రెస్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనమాట. దీంట్లో 3 సెట్స్ 15 reps చేయాలి, ఎందుకంటే ఇది కూడా మంచిగా అప్పర్ చెస్ట్కి టార్గెట్ చేస్తుంది. అప్పర్ చెస్ట్ టార్గెట్ కావాలి మంచిగా చేయాలంటే హెవీ వెయిట్ కూడా కొట్టవచ్చు, ఎంతైనా కొట్టవచ్చు వెయిట్. తర్వాత ఇక ఈరోజు అయితే మనం మిషన్స్తో అయితే స్టార్ట్ చేసినాం, ఎందుకంటే నీ బాడీకి ఒక్కొక్క యాంగిల్స్లో ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఇక అదే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసినావు అనుకో, ఇక నీ బాడీ అనేది అలవాటు అయిపోతుంది అదే వర్కౌట్కి. ఇక కేబుల్ ప్రెస్ అయితే కొట్టేసిన నేను, ఇంక్లైన్ ఇక ఇది కొట్టేసినాక తర్వాత అయితే ఇది కూడా 3 సెట్స్ 15 reps. తర్వాత ఇక నేనైతే అన్ని మిషన్స్ అయితే టార్గెట్ చేసిన ఈరోజు మొత్తం. ఇక మిషన్స్తో ఎందుకు చేసిన అంటే ఈరోజు ఇక మొత్తం బాడీకి అసలు వెరైటీ యాంగిల్లో ట్రైన్ చేసిన. ఇదైతే 3 సెట్స్ 15 reps ఇది కూడా. తర్వాత ఇక లాస్ట్కి అయితే పోజింగ్ అయితే వేసేసుకున్నా. తగడా పంపు వచ్చింది, ఒక పూరిలాగా పొంగిన చూసిన. అట్లా ఒక్కొక్క యాంగిల్ ట్రైన్ చేస్తూ ఉంటే మన చెస్ట్ అనేది మంచిగా సాలిడ్ పంప్ అవుతుంది. తర్వాత ఇక ఫ్లెక్స్ చేసుకొని అన్నీ వేసుకొని ఇక ఈరోజు అయితే ఫస్ట్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే మా నాగబాల్ అయితే జిమ్కి రాలేడు. జిమ్కి రాకపోతే నాకైతే అసలు జిమ్లో అసలు అంత వైబే రాలేదు.